రిజర్వేషన్ కల్పిస్తుంది, వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ముస్లింలకు అక్కడ బీసీలలో స్థానం కల్పించున్నారు. ఇది బీజేపీ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వాలలో కూడా. ఒక చట్టం అనేది చేయడం లేదంటే చట్టం పార్టీ పరంగా తీసుకోవడం అనేది రాజ్యాంగ విరుద్ధం కారణం. అంటే దాన్ని అప్పుడు రాజ్యాంగ పరంగా తీసుకోండి రిజర్వేషన్. మా పార్టీ ఇక్కడ నా కాన్స్టిట్యూన్సీలో ఇచ్చిన హామీలు ఏవేవి నెరవేర్చాలని ఏ ప్రాతిపదికలో మీరు ప్రజల ముందుకు ఓటు అడిగిపోతారు? 2 సంవత్సరాల్లో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం. మీరు మానవ చూస్తున్నప్పుడు గ్రామ పంచాయతీ నిధులు మీ అనుచరులు మళ్లించారు అని ఒక నీరసమస్యగా. ఏం లేదు, నాకు నిరసనగా నాకు ఎక్కడెవరు నాకు నిరసన చెప్పింది లేదు. మరి మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో కానీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, బయటనే 1 గంట వరకు వెయిట్ చేయడం అనేది ఏంటి దౌర్భాగ్యం తెలంగాణకి. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి బాగా గ్యాప్. ముఖ్యమంత్రి మారుతారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ మారితే ఎవరు వచ్చే అవకాశం ఉన్నాయి? ముందు ముఖ్యమంత్రి మారే ఆలోచనే లేదు. నమస్తే, నేను హరిత. ఈరోజు ఇంటర్వ్యూ చేయబోయే అతిథి గురించి మనం చెప్పాలంటే ఏపీ చైర్మన్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2009లో ఒకసారి, 2023లో మరొకసారి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది గిరిజన అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మైనావతి గారు నాకు ఉన్నారు. ఆయన అడిగి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకున్నాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. మన నుంచి చాలా తిరుగుతున్నారు, విస్తృత పర్యటన. దేనికోసం, ఎందుకోసం? జనహిత మార్నింగ్ విత్ పీపుల్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఏదైతే ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ప్రజలకు నేరుగా తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మార్నింగ్ వాక్. అంటే మీరు వెళ్తున్నారు, ఎలాంటి సమస్యలను మీరు గుర్తిస్తున్నారు? ఇప్పటికి మీరు 2వసారి ఎమ్మెల్యేగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇంకా జరగాల్సింది ఏమంటారు? ఇప్పటికే ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో నేరుగా పేదవాళ్ళకి అందే విధంగా అందుతున్న విధానం కానీ, ఇంకా మిగిలిపోయినటువంటి పేదవాళ్ళందరికీ అందే విధంగా చేయడానికి ఈ కార్యక్రమంలో కొంత భాగస్వామ్యం అవుతున్నాం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రాంతం పక్క ప్రాంతమే, ఈ ప్రాంతానికి కావాల్సిన ప్రాజెక్టులు ఇచ్చినారు. మిగతా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఒకటిగా దశల వరకు ముందుకెళ్తా ఉన్నాయి. సరే, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ గిరిజన ప్రాంతం కదా, చాలా వరకు మీరు లంబాడి సమాజం నుంచి వచ్చారు. వాటికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ తరఫున అందించడం జరిగిందంటారు? ఇప్పటికే మా ప్రభుత్వం వచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువ మొత్తంలో గిరిజనులకు లబ్ధి చేకూరినటువంటి కార్యక్రమాలు. అది రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, మిగతా 200 యూనిట్ వరకు విద్యుత్కి సంబంధించినటువంటి హౌసింగ్కి సంబంధించినట్టు కావచ్చు. ఇవన్నీ కార్యక్రమాలు పెద్ద మొత్తంలో జనాభాలో ఎక్కువ శాతం కలిగినట్టు మా గిరిజనులకు అదే విధంగా ఈ చర్యలు చేయడం అది ఉపయోగంలో పడుతున్నాయి కూడా ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమం. ఇప్పుడు చూసుకున్నట్టయితే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎరువుల కొరత వల్ల. చాలా వరకు మనం చూసుకున్నట్టయితే చెప్పులు కూడా ఒక క్యూ అన్నది మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? దీనికి సమస్య పరిష్కారం ఏంటి? ఇందులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రావాల్సిన యూరియా విషయంలో కొంత మరి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కొంత కక్ష సాధింపు చర్యగా కనబడతా ఉన్నది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు లేనటువంటి దగ్గర వాళ్ళను ప్రజలలో చులకన చేయాలనే ఒక ఆలోచనతోటి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. అయినా కానీ మా ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటే కొంత ప్రయత్నం చేసి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతున్నా కూడా కొంత ఒత్తిడి ఉన్నది. బట్ మొత్తం మీద ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, పర్టికులర్లీ నా కాన్స్టిట్యూన్సీ వరకు ఇప్పటివరకు ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా యూరియాని రైతులకు అందే విధంగా నేనైతే చర్యలు తీసుకుంటా ఉన్నాను. బీసీ నినాదం ఎంతవరకు వచ్చిందంటారు? అంటే ఈసారి బీసీల పోరాటం ఎంతవరకు వచ్చిందంటారు? మా చిత్తశుద్ధి రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన, ఎవరికి ఎంత జనాభా ఉందో వారికి అంత శాతం న్యాయం జరగాలని ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ, లేకపోతే సంక్షేమ అభివృద్ధిలో కానీ, పదులో కానీ, ఎక్కడైనా సరే వాళ్ళకు వాళ్ళ యొక్క జనాభా ప్రతిభ కన్నా వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళకి అంత న్యాయం జరగాలి రాహుల్ గాంధీ గారి ఆలోచన. రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఆచరణలో పెట్టింది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎవరు కూడా చేయలే, రేవంత్ రెడ్డి గారు చేసినారు సాహసం చేసి. మేము ఇప్పటికీ మొత్తం సర్వే చేయించినాం, రాష్ట్రంలో శాసనసభలో చట్టం తీసుకొచ్చినాం,
దాన్ని రాష్ట్రపతి ప్రతిపాదన ఆర్డినెన్స్ ద్వారా మా గవర్నర్ గారికి ప్రతిపాదన పంపినాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేస్తే 42% రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా బలహీన వర్గాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మా ముఖ్యమంత్రి గారి మాకందరికీ చిత్తశుద్ధి ఉంది. బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు కల్పించాలని, ఉద్యోగ అవకాశాల్లో కూడా 40% కల్పించాలని మా లక్ష్యం. అందుకోసం మేము ఎంత గట్టిగా ప్రయత్నం చేసినాం. ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా వారి భారతీయ జనతా పార్టీ రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని ముందుకు రానివ్వట్లేదు. అయినా కూడా మా ప్రయత్నం ఎక్కడ విఫలం కాలేదు. ఇంకా ప్రయత్నం చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టులో కూడా మేము ఇప్పుడు నిన్ననే మా ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసినారు. భట్టి గారు, ఉత్తమ్ గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులుగా మరి ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించిన నిపుణులైన న్యాయవాదులతోటి చర్చిస్తున్నారు. తప్పకుండా దాన్ని సాధించే ప్రయత్నంలో మేము ఉన్నాము. తప్పకుండా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క లక్ష్యం. చట్టబద్ధంగా మీరు చెప్పినట్టయితే బీజేపీ ముస్లింలకు 10% రిజర్వేషన్ కల్పిస్తుంది అన్న వాళ్ళ ఉద్దేశం, మీ ఉద్దేశానికి వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదన్నది మీరు చెప్తున్న ఒక వర్షన్ అన్నట్టయితే, మీరు చట్టపరంగా కాకుండా ఎలా చేసే అవకాశం ఉందంటే, చట్టపరంగా కాకుండా మీరు మీ పార్టీ పరంగా మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము ఎన్నికల్లో మీరు చెప్తూ వస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ముస్లింలు కూడా ఈ దేశంలో ఒక భాగం. అందులో ముస్లింలను బీసీలుగా గుర్తించబడినటువంటి ముస్లింలకు మాత్రమే వాళ్ళు బీసీలుగానే రిజర్వేషన్లు కల్పించడం. మన దగ్గరే కాదు, గుజరాత్లో కానీ, రాజస్థాన్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ ముస్లింలకు అక్కడ బీసీలలో స్థానం కల్పించున్నారు. ఈ రాష్ట్రాల్లో కూడా, ఇది బీజేపీ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వాలలో కూడా. అదేవిధంగా మేము కూడా సర్వేలో వాళ్ళని బలహీన వర్గాల కిందనే లెక్కేసి ఖచ్చితంగా వాళ్ళు బీసీ మైనార్టీలు సపరేట్ లేదు, మతపరంగా రాజకీయ రిజర్వేషన్ కల్పించలేము. వాళ్ళు బీసీల కిందకి వస్తారు వాళ్ళు బీసీలలో ఉన్నటువంటి మైనార్టీలకు ఆ రిజర్వేషన్ కల్పించినటువంటి అందులో పొందుపరచడం. వాళ్ళు 10% ఉన్నారు, మిగతా అంతా కలిపి 47% బీసీల కింద కలదు. కానీ అది కేవలం దాన్ని సాకుగా చూపి బీజేపీ ఆ బలహీన వర్గాల రిజర్వేషన్ అడ్డుకోవాలని ఒక కుట్ర ప్రయత్నం జరుగుతుంది. దాన్ని మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వం వారిపైన ఒత్తిడి తీసుకొచ్చినా వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని ముందు కొనసాగించే పరిస్థితి లేదు. అయినప్పటికీ మా చిత్తశుద్ధిని ఎవరు శంకించవలసినట్టు అవసరం లేదు. 42% రాజకీయంగా రేపు స్థానిక సంస్థలో కాంగ్రెస్ పార్టీ పరంగా వాళ్లకు అవకాశాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు దానిలో ఆలోచన చేసినారు. మా పీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో చర్చించారు. వారిద్దరు కలిసి కూడా నిర్ణయం తీసుకున్నారు. 42% రిజర్వేషన్లు ఒకవేళ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ పరంగా మనకు రానియకపోతే తప్పకుండా మన పార్టీ పరంగా వాళ్ళకి 42% రిజర్వేషన్ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తాం. ఒక పార్టీ పరంగా మీరు ఇలా తీసుకోవడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాదంటారా? ఎందుకు రాజ్యాంగం విరుద్ధం అవుతుంది? మేము మా పార్టీ నుంచి బలహీన వర్గాల అభ్యర్థులను నిలబెడతాం. రాజ్యాంగం అనేది ఒక చట్టం అనేది చేయకనే మీరంతా మీరు ఒక చట్టం అంటే పార్టీ పరంగా తీసుకోవడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాదంటారా? అంటే దాన్ని అప్పుడు రాజ్యాంగ పరంగా తీసుకోండి రిజర్వేషన్లో. మా పార్టీ ఇక్కడ నా కాన్స్టిట్యూన్సీలో మొత్తం 8 మండలాలు ఉన్నాయి. 8 మండలాల్లో 2 బీసీలకు అయినాయి అనుకో, ఒక 4 జనరల్ అయినా అనుకో, ఎస్టీ ఎస్సీల బొమ్మ. ఆ జనరల్ స్థానాల్లో కూడా మేము బీసీలు నిలబెడతాం. అప్పుడు పార్టీ పరంగా నిలబెడతాం తప్ప నీకు చట్టాన్ని ఇక్కడ మేము తీసుకొని దాంట్లో రుద్దడానికి అవకాశం లేదు. ఇక చట్టం అనేది రావడానికి లేదు, ఛాన్సే లేదు. మా పార్టీ పరంగా నేను ఇక యాజ్ ఎమ్మెల్యేగా నా దగ్గర ఉన్నట్టు 8 మండలాల్లో నేను కాంగ్రెస్ పార్టీ మేము మాటిచ్చున్నాము, బలహీన వర్గాలకు ఇస్తామన్నాం కాబట్టి జనరల్ సీట్లో కూడా బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తాం. అట్లా 42% మా పార్టీ పరంగా తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలనేది పార్టీ యొక్క ఆలోచన, ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ ఎలక్షన్ల పరంగానే మీరు పాదయాత్రలని వేగవంతం చేస్తున్నారు. ఇది ఒక రీజన్ అనుకోవచ్చు అంటారా? నేను ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేయట్లేదు. నాకు ఎన్నికలకు మామూలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట పాదయాత్రలు అనేది లేదు. అసలు ఎన్నికల నుండి ఆలోచన. ఇప్పుడు మా ఏఐసీసీ ఇన్ఛార్జి గారు మీనాక్షి నటరాజన్ గారు కానీ పీసీ ప్రెసిడెంట్ గారు వారిద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని పాదయాత్రని మరి అన్ని ప్రాంతాల్లో తిరగాలని ఒక ఆలోచనతో ఏదైతే ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు నిజంగా పేదవాళ్ళకి అర్హులకు అందాలనేది ఒక లక్ష్యంతో పాటు ఏదైతే పార్టీని ఇంకా పటిష్టం చేయాలి, ప్రభుత్వం పార్టీ 2 కూడా సమాన స్థాయిలో ఒక జరగాలి. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు నడుపుతున్న వారి సమయం, వారు ఉండే బిజీ షెడ్యూలు అవన్నీ కూడా అనేక సమస్యలు వాళ్ళకు ఉంటాయి. కానీ సమయంగా పార్టీని కూడా బాగా బలోపేతం చేయాలనే ఆలోచనతోటి మా ఏఐసీ ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నటరాజన్ గారు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు కూడా స్పీచ్ ప్రెసిడెంట్ గారు పార్టీ పరంగా పార్టీని బలోపేతం చేయాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే పార్టీని ఎప్పటికప్పుడు పార్టీ అనేది నిరంతర ప్రక్రియ, అది నిరంతరంగా కొనసాగవలసినటువంటి కార్యక్రమాలు. అవి పార్టీని ఎప్పుడు కూడా ప్రజలలో
కార్యకర్తలను యాక్టివేట్ చేయాలి, ప్రభుత్వాన్ని పార్టీ వైపు మరి తీసుకురావాలనేది పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి ఎన్నికల కోసం అనేది కాదు, ఎన్నికలు ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ పరంగా ఎప్పుడు మా కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? రేపు శాసనసభ 30 తారీఖు అంటే రేపే శాసనసభ ఉంది. శాసనసభలో రేపు చర్చించబోతున్నాం. దాని తర్వాత రేపు మధ్యాహ్నం క్యాబినెట్ కూడా ఉన్నట్టుంది. దాని తర్వాత నిర్ణయం తీసుకొని తప్పకుండా బహుశా అనుకుంటున్నాం త్వరలో జరుగుతుందని. మీరు ఇచ్చిన హామీలు ఏవేవి నెరవేర్చారని ఏ ప్రాతిపదికగా మీరు ప్రజల ముందుకు ఓట్లు అడిగేకెళ్తారు? అసలు నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల్లో ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని తీసినట్టు ఆర్థికపరమైనటువంటి చేసిన నష్టాన్ని కూడా తట్టుకొని నిలబడి ఒక 2 సంవత్సరాల్లో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినట్టు భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదు. 2 సంవత్సరాల్లో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు బహిరంగంగానే చెప్తున్నారు రాష్ట్రం దివాలా తీసింది, చేతులు ఎత్తేస్తున్నారు. ఇంకా మామూలు పనులు ఎలా జరుగుతున్నాయంటారు? అసలు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి పరిస్థితులను ప్రజలకు అందరికీ అర్థం కావడానికి చెప్పినారు. రాష్ట్రం దివాళా తీసింది అనేటంటే ఇప్పుడు మన కుటుంబ పరిస్థితి, మన ఆర్థిక పరిస్థితి, ఒక సంసారాన్ని లేకపోతే ఒక కుటుంబాన్ని మన సక్రమంగా నడపాలంటే ఉన్నటువంటి నిధులన్నీ జాగ్రత్తగా ఉన్నటువంటి లోటును పూడ్చుకుంటూ మళ్ళీ సంక్షేమం జరగాలి, అభివృద్ధి జరగాలి. వీటన్నిటి కూడా బ్యాలెన్స్ చేసుకోకుండా పోతే మరి రాష్ట్రానికి ఇంకా ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీయించిపోయినారు, బాగా లోటులో ఉన్నదని ఆయన భావన అందరూ అర్థం చేసుకోరు. తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజు హార్ష్గా అన్నటువంటి మాటను కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. నిజంగానే ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ చాలా గొప్ప విషయమని ప్రజలందరూ అంగీకరిస్తున్నారు. ఎక్కడ మమ్మల్ని ఇవాళ ప్రశ్నించే పరిస్థితులు లేవు. అంటే ఇందాక మనం చూసుకున్నట్టయితే మీరు మార్నింగ్ వాక్ చూస్తున్నప్పుడు గ్రామ పంచాయతీ నిధులు మీ అనుచరులు మళ్లించారు అని ఒక నిరసన సెగ అన్నది మనం చూస్తున్నాం. దీన్ని ఏ విధంగా చూపించారు? ఏం లేదు, నాకు నిరసన సెగ నాకు ఎక్కడెవరు నాకు నిరసన తెలిపింది లేదు. మరి మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో కానీ నా గ్రామ పంచాయతీ సంబంధించి నా అనుచరులు కాదు. నేను అప్పటికి గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు వాళ్ళంతా టీఆర్ఎస్లో ఉండేవాళ్ళు. నేను ఇప్పుడు బై లాంగ్ బ్యాక్ ఇంకొక 6 నెలలు సంవత్సరం ఉన్నాను. అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు నా అనుచరులు కాదు. అప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇక్కడ ఉన్న సర్పంచ్ వాళ్ళంతా ఆ ప్రభుత్వంలో జరిగినాయి. మా ప్రభుత్వం వచ్చిన ఎన్నికలు జరగలే. మా అనుచరులు ఎవరు ప్రజాప్రతినిధులు కూడా కాలే. ఇప్పుడు చాలా మంది జాయిన్ అయ్యారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎన్నికల్లో కూడా లేరు వాళ్ళంతా. ఎన్నికలు అయిపోయిన తర్వాత జాయిన్ అయినారు. అంతకుముందు మా ఎన్నికల్లో ఏం పని చేయలేదు వాళ్ళు. మొన్న రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం రాహుల్ గాంధీ ఎలా చూడగలిగారు? బయటనే 1 గంట వరకు వెయిట్ చేయించడం అనేది ఏంటి దౌర్భాగ్యం తెలంగాణకి? ఎవరు అనుకుంటున్నారు ఇదంతా? బయట అనవసరమైనటువంటి ప్రచారం కల్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి చాలా అన్యూనమైనటువంటి సంబంధం ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నమ్మకంతో ఆయన పీసీ ప్రెసిడెంట్ చేసిండు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు. పీసీ ప్రెసిడెంట్ చేయడమే కాదు, ఈ రాష్ట్రంలో అధికారాన్ని ఇతను మాత్రమే తీయగలని నమ్మకం ఉంచారు. ఆ విధంగా ఆయన కష్టపడ్డాడు. అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఒక తాటి మీద తీసుకొని పార్టీ నడిపించినాడు. పీసీ ప్రెసిడెంట్గా ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చినాం. ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాక అనేక మంది అర్హులు ఉండి సీనియర్లు ఉన్నా పోటీలు కావాలని అందరికీ ఆకాంక్షణ పోటీపడ్డ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి మాత్రమే ముఖ్యమంత్రి చేసినారు. అదెవరు ఆలోచిస్తున్నాం? ఇవాళ ఎవరు అంటున్నారు మీరు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి బాగా గ్యాప్ ఉన్నది మాట ఉట్టి భ్రమలు. నిన్న మీరు చూసినారు ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి బీహార్ పోయేటప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇద్దరు కూడా వారి స్పెషల్ ఫ్లైట్లో మా రేవంత్ అన్నని ఎక్కించుకొని పోయినారు. వాళ్ళు ర్యాలీలో ఇద్దరు అన్న చెల్లె మధ్యన ఆయన నిలబెట్టుకొని బ్రహ్మాండమైనట్టుగా ఒక ప్రోగ్రాం చేసినారు. ఎక్కడ గ్యాప్ కనబడుతుంది? బ్రహ్మాండంగా ఇవాళ ఎవరికి అన్నట్టు విలువ వాళ్ళిద్దరి మధ్య ఆ రాష్ట్రంలో కూడా కల్పించాలి. ఆ రాష్ట్రంలో పీసీ ప్రెసిడెంట్ ఉండొచ్చు, కేంద్రంలో చాలామంది ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఉండవచ్చు కాక, కానీ కేవలం రేవంత్ రెడ్డి గారిని అన్న చెల్లె ఇద్దరు సరిపక్కన నిలబడి మధ్యాహ్నం రేవంత్ నిలబెట్టుకొని ఆ ర్యాలీలో పాల్గొన్నారు. అంటే వాళ్ళిద్దరు వారి మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, వాళ్ళిద్దరి మీద అనుబంధం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కొంతమంది గిట్టని వాళ్ళు మాత్రమే వాళ్ళిద్దరి మీద చాలామంది కోరికలు ఉన్నాయి, ఏదో కావాలని ఇంకే రకరకాలైనటువంటి అనుమానాలు ఆలోచన ఉన్నవాళ్ళు అది కల్పిస్తున్న అద్భుత కల్పన తప్ప రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ గ్యాప్ లేదు. రేవంత్ రెడ్డి గారిని పక్కకు పెట్టేటువంటి సమస్య ఉత్పన్నం కాదు. ముఖ్యమంత్రి మారుతారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ మారితే ఎవరు వచ్చే అవకాశం ఉన్నట్టు? ముందు ముఖ్యమంత్రి మారే ఆలోచనే లేదు.
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చేటువంటి ఎన్నికలు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈ 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి, రేపు రాబోయేటువంటి 2028-29 ఎన్నికల్లో కూడా ఆయన నాయకత్వంలో ఎన్నికలకు పోతాం. ఓకే. చాలా ప్రాజెక్టులు మీ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఢిల్లీ ప్రాజెక్ట్ కావచ్చు, వెలిగొండ ప్రాజెక్టు, చాలా ప్రాజెక్టులు అన్నవి మీ నియోజకవర్గంలో ఉన్నాయి. ఎలాగా ఉపయోగపడుతుంది? ఇంకా ఎలాంటి ప్రాజెక్టులు మీరు ఫుల్ఫిల్ గా చేయాల్సిన అవసరం ఉన్నది? వాస్తవంగా మా దేవరకొండ ప్రాంత ఎడారి ప్రాంతం, సాగునీటికి ఎక్కడ అవకాశం లేనటువంటి ప్రాంతం, మెట్ట ప్రాంతం, మాకు ఎక్కడి నుంచి నీటి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా ఇవాళ డిండి ఎత్తిపోతుల పథకాన్ని గత ప్రభుత్వం దాన్ని కనీసం ఎక్కడి నుంచి నీటి లభ్యత, ఎక్కడి నుంచి నీటి తీసుకోవాలనే నిర్ణయం కూడా జరగకుండా కేసీఆర్ గారు దేవరకొండ నల్గొండ జిల్లాను ఎడారిగా మారే ముఖ్య కారణమైంది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా దేవరకొండ ప్రాంతానికి, అదేవిధంగా మునుగోడు ప్రాంతానికి సంబంధించి డిండి ఎత్తిపోతుల ఏదుల నుంచి డిండికి ఎత్తిపోతుల ద్వారా నీటి అందిస్తే మా దేవరకొండ నియోజకవర్గానికి 150,000 ఎకరాలు, మునుగోడు నియోజకవర్గానికి 175,000 ఎకరాలు, సుమారుగా 3,50,000 ఎకరాలకు పైచులుక ఇవాళ సాగునీటి గొప్ప ప్రాజెక్ట్ని 1,800 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినారు. టెండర్ పూర్తయింది, పనులు కూడా ప్రారంభమైంది. జెడ్పీ చైర్పర్సన్గా చేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా మీరు పనిచేయడం జరుగుతుంది. కానీ మంత్రి పదవి గిరిజనులకు అంత సముచిత స్థానం లేదు అని అనుకోవచ్చు కదా? ఎందుకని మీకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం ఏమంటారు? ఇక్కడ ఉన్న మంత్రులు ఏమన్నా వెనక హస్తం ఏమన్నా ఉందంటారు? మా ముఖ్యమంత్రి గారి మీద, మా అధిష్టానం కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి మీద, వాళ్ళ సోనియా గాంధీ మీద పట్ల విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. లంబాడీస్కి రాలేదని దాంట్లో కొంత వాళ్ళకి ఆవేదన ఉన్నది, అందులో ఏం అనుమానం లేదు. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన లంబాడీలకు ఇవ్వాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఇంకా రాలేదనేటువంటి బాధ, మాకు వస్తే బాగుండేది ఆవేదన, బాధ లంబాడీలో. ఎందుకంటే సుమారుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మొత్తం ఏకకాలంలో ఎక్కువ జనాభా ఉన్నది లంబాడీలు మేమే. మా మంత్రి పదవి రాలేదు ఇంకా అనేటువంటి మా బాధ మా జాతిలో కింద ఉన్నటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ తప్పకుండా ఏదో రోజు సముచిత న్యాయం, సముచిత స్థానం లంబాడీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో కల్పిస్తాను. మా పీసీ ప్రెసిడెంట్ గారికి మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కల్పిస్తారు. విశ్వాసం, నమ్మకం మా లంబాడీ జాతి అందరికీ ఉంది. గిరిజనుల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి మీ వంతుగా మీరు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేశారంటారు? అదే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకొని మా ప్రాంతానికి కావాల్సినటువంటి సాగునీరు అందిస్తే చాలు. మా ప్రాంతం అంతా బాగా లంబాడీ కానీ గిరిజనులు కానీ అందరికీ బాగుపడే గొప్ప ప్రాజెక్టు ఎస్ఎల్బిసి టన్నల్ కావచ్చు, ఢిల్లీ ఎత్తిపోతు, ఈ 2 పూర్తి చేయడానికి ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. ఈసారి బాలు నాయక్ గారిని మంత్రిగా చూడండి. మేబీ గాడ్ ఈజ్ గ్రేట్. మా ముఖ్యమంత్రి గారికి ఆ నమ్మకం ఉంటే తప్పకుండా తీసుకుంటారు. సార్, మీరు అనుకున్నవన్నీ జరగాలని, మీ ద్వారా ఇంకా ప్రజలకు అంత సంక్షేమ పథకాలు చేకూరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.